మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావులమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి జనవరి నెలలో జరిగే, ఓసారి నూరిల్లు కూరగాయల బండ వర్తక సంఘం దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి అమ్మవారికి కూడా జ్యేష్ఠ మాసంలో జరిగే విధంగా ఈ అమ్మవారికి కూడా జ్యేష్ఠ మాసంలో జరుగుతూ ఉంటుంది. 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ జాతర మహోత్సవంలో నిన్నటి రోజున అమ్మవారికి విశేషమైనటువంటి జాతర మహోత్సవం చేయడం జరిగింది. ఈ జాతర భాగంలో వివిధ రకాలైనటువంటి కోలాటాలు కానీ, బేతాళ నృత్యాలు కానీ, డప్పు వాయిద్యాలు కానీ, గరగ నృత్యాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. నిన్న ఈ కార్యక్రమానికి 1 గంటకి అమ్మవారు ఊరేగింపు సేవ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులైన శ్రీ పులవత్తి రామాంజనేయులు గారు, పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని కొలిచి అమ్మవారి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముందుగా దేవస్థానం వారిచే 2 లక్షల రూపాయలు నూరెల్లి కూరగాయల బండ వర్తక సంఘం వారికి ఇవ్వడం జరిగింది. ఈ జాతర చేస్తున్న సందర్భంగా ఈ జాతర మహోత్సవాలు విశేషంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపగా పాత్రగాను కోరుచున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేస్తున్న ప్రముఖ ఎలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. అమ్మవారి పేర్లోనే మా ఊరమ్మ మా ఊరమ్మ అని, అంటే అందరూ మా ఊరికి అమ్మని భావించే అత్యంత గొప్పదైన ఈ అమ్మవారు దేవాలయం. విశేషత ఏంటంటే అమ్మవారికి జీవితంలో ఎవరికైనా కష్టాలు వచ్చి ఈ కష్టాల నుంచి మరి బయటపడే అవకాశం లేదు, చాలా ఇబ్బంది మరి వేరే మార్గం లేదనుకున్నప్పుడు అమ్మవారిని ఆశించిన సందర్భంలో ఆ కష్టాల నుంచి బయటపడి అమ్మవారు వాళ్ళకి ఉన్నతి కల్పిస్తున్నది కొన్ని వేల మంది తాలూకా అనుభవం ఉదాహరణను. అంచేత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ఆశ్రయిస్తే చాలు, అంత గొప్పదైన అమ్మవారు. ఈ అమ్మవారికి జ్యేష్ఠ మాసం తర్వాత శ్రావణం, తర్వాత ఆశ్వీజం, ఆ తర్వాత పుష్యమాసం అంటే సంక్రాంతి టైంలోని అత్యంత వేడిగ్గా అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు. ఈ జ్యేష్ఠ మాస ఉత్సవాలు ఏంటంటే వార్డుల వారీగా వీధుల్లో ఆ వార్డు అంతా కోడేసుకొని అమ్మవారి దగ్గర కటౌట్ పట్టుకెళ్ళి ఆ వీధి అంతా ఉత్సాహంగా పండగ చేసుకుంటారు. అలాగే ఈ ఉత్సవానికి స్థానిక నీరుల్లి కాయగూరల పండ్ల వర్తక సంఘం చిరకాలంగా ఈ ఉత్సవాన్ని వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని దేవస్థానంతో కలిసి సంయుక్తంగా చేయడం సాంప్రదాయం ఉంది. ఈసారి అత్యంత ఆనందోత్సవాల మధ్యన ఈ పండగ నిర్వహించడం జరిగింది. స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ రామాంజనేయులు గారు ప్రత్యేకంగా వెనక నుంచి సపోర్ట్ ఇచ్చి సలహాలు ఇచ్చి ఈ ఉత్సవం వైభవంగా చేయడానికి సహకరించారు. అలాగే స్థానిక పెద్దలు అందరూ కూడా, ప్రజలు భక్తులు కూడా అన్ని విధాలా ఈ సహకరించారు. నీరుల్లి పండ్ల వర్తక సంఘం కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, అలాగే పట్టణ పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ ఉత్సవం విజయవంతంగా జరగడానికి సహకరించిన అందరికీ మేము దేవస్థానం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి శుభాశీస్సులు కూడా వాళ్ళకి కలిగి వాళ్ళు అమ్మవారు ఆశీస్సులు పొంది ఉన్నతి కలుగుతుందని అమ్మవారిని కోరుకుంటున్నాం. అమ్మవారు ఆశిస్తుంది, అలాగా వాళ్ళకి సుఖ సంతోషాలు ఇస్తుందని నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు.